హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. పాపం ప్రతాప్ మూవీ రివ్యూ. వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. తిరువీర్ గతంలో తీసిన మూవీస్ పరేషాన్ కానీ లేదంటే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కానీ చాలా బాగుంటాయి. అండ్ ఆయన చేసేవన్నీ కూడా కంటెంట్ బేస్డ్ మూవీసే చేస్తుంటారు. సో ఈ సినిమా ట్రైలర్ కూడా కొంచెం కంటెంట్ బేస్డ్ మూవీ లాగే అనిపించి వెళ్ళా. ఈ సినిమా మొత్తం 1998 బ్యాక్ డ్రాప్ లో జరుగుతూ ఉంటుంది. సినిమా బేసిక్ లైన్ ఏంటంటే, పాపం ప్రతాప్ కి పెళ్ళైన 3వ రోజే వైఫ్ తనని వదిలేసి వెళ్ళిపోతుంది. అసలు వైఫ్ వదిలేసి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి? ప్రతాప్లో మ్యాటర్ లేదా, లేదంటే వైఫే ఏమైనా స్కెచ్ చేసిందా? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే. ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమాని ట్రూ ఇన్సిడెంట్స్ బేస్ మీదే తీశారు. జనాలు ఈ సినిమాని చూడడానికి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమా టికెట్ కేవలం 100 రూపీసే పెట్టారు. సో టికెట్ కాస్ట్ వల్ల మీరు సినిమాలు చూడడం ఆపేస్తే మాత్రం హ్యాపీగా ఒక 100 రూపాయలు పెట్టి ఈ సినిమాకి వెళ్ళొచ్చు. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే పెర్ఫార్మెన్సెస్. సీరియస్లీ చెప్తున్నా, సినిమాలో అందరు ఆర్టిస్టులు బాగా పెర్ఫామ్ చేశారు. అంటే ఏదో అద్భుతంగా చేశారని చెప్పలేం కానీ వాళ్ళ క్యారెక్టర్కి ఎంతవరకు కావాలో అంతవరకు పర్ఫెక్ట్గా చేశారు. ఇంకా వీళ్ళందరిలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఎవరు అంటే అజయ్ ఘోష్ గారు, అలాగే తిరువీర్ గారు. చాలా రోజుల తర్వాత అజయ్ ఘోష్ గారికి ఒక మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్ పడింది. ఇంకా తిరువీర్ గారి గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పెర్ఫార్మెన్స్ ఎప్పుడూ చాలా బాగుంటుంది. ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా కథ. ఇక్కడ స్క్రీన్ ప్లే గురించి కానీ లేదంటే ఎగ్జిక్యూషన్ గురించి నేను మాట్లాడట్లేదు. అంటే ఈ కథని పేపర్ మీద రాసుకున్న విధానం ఏదైతే ఉందో అది చాలా బాగుంది. ఈ సినిమాకి వెళ్తే మనం ఖచ్చితంగా ఒక ఫ్రెష్ స్టోరీ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇంకా ఆ స్టోరీని స్క్రీన్ మీద ఎలా ఎగ్జిక్యూట్ చేశారు అనేది అయితే నెగిటివ్స్లో మాట్లాడదాం. ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే కాస్టింగ్. అన్ని క్యారెక్టర్స్కి ప్రాపర్గా ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళనే తీసుకొచ్చి పెట్టారు. అంటే ఈ క్యారెక్టర్కి వీళ్ళు సరిపోలేదు, సూట్ అవ్వలేదు అనడానికైతే ఒక్క క్యారెక్టర్ కూడా లేదు. ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, ఆనంద్ గోదావరి సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ చేసిన రాధాకృష్ణ గారు ఐడియా ఉన్నారు కదా, ఆయన చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశారు. సినిమాలో ఒక ఫస్ట్ సాంగ్ తప్పితే మిగిలిన సాంగ్స్ అన్ని బాగున్నాయి. ఆ ఆనంద్ గోదావరి సినిమాలో మ్యూజిక్ ఫ్లేవర్ ఈ సినిమాలో కూడా కొంతవరకు కనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే డ్యూరేషన్. 2 గంటల 30 నిమిషాలు ఉంటుంది సినిమా. కేవలం జనాల్ని ఎంటర్టైన్ చేయాలి, కామెడీని పెట్టాలి అనే ఉద్దేశంతో అన్వాంటెడ్ కామెడీ సీన్స్ని చాలా చోట్ల పెట్టారు. అంటే అన్వాంటెడ్ కామెడీ సీన్స్ అనే కాదు, కొన్ని సీక్వెన్సెస్ కూడా చాలా లెందీగా ఉంటాయి. అంటే ఒక డైలాగు లేదంటే 2 డైలాగుల్లో చెప్పాల్సిన కథను తీసుకెళ్ళి ఒక 5 నిమిషాలు లేదంటే 8 నిమిషాలు సీక్వెన్సులుగా పెట్టారు. చెప్పాను కదా, ఇలాంటివన్నీ పెట్టుకుంటూ పోవడం వల్ల సినిమా లెంత్ పెరుగుతుంది, చూసే ఆడియన్కి బోర్ కొడుతుంది. క్లైమాక్స్ ఒక 20 నిమిషాలు ఉంది అనగా సినిమా ఒక కొలిక్కి వచ్చేస్తుంది. అయినా ఏవేవో కామెడీ సీన్స్ పెట్టి ముందుకు సాగదీస్తూనే వెళ్ళారు. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, కొన్ని చోట్ల చాలా వెరీ బేసిక్ లాజిక్స్ని కూడా మిస్ అయ్యారు. అంటే ఆ లాజిక్స్ మిస్ అవ్వడానికి కారణం కూడా మ్యాక్సిమం ఈ సినిమా ఎడిటింగే అని నేను అనుకుంటున్నాను. ప్రాపర్గా ఎడిట్ చేస్తుంటే ప్రాపర్గా స్టోరీ కన్వే అయ్యేదేమో, కానీ ఎడిటింగ్ ఫాల్ట్ చాలా ఉండడం వల్ల సినిమాకంటూ ఫ్లో అయితే లేదు. అఫ్ కోర్స్ 1998 కాబట్టి మొబైల్స్ ఉండవు, కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి చాలా వరకు ఉంటాయి. కానీ ఒకే ఇంట్లో ఉండే వాళ్ళ మధ్య కూడా పీక్ లెవెల్ కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి ఉంటాయి. మరి అది ఎడిటింగ్ ఫాల్టా, రైటింగ్ ఫాల్టా, ఎగ్జిక్యూషన్ ఫాల్టా అనేది నాకైతే అర్థం కాలేదు. చెప్పాను కదా, సినిమా లెంత్ ఎక్కువ ఉండడం వల్ల చాలా వరకు బోర్ కొట్టే అవకాశం ఉంది. సో మాకు బోర్ కొట్టినా పర్లేదు, అక్కడక్కడ కాస్త నవ్విస్తే చాలు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా ఈ సినిమాకి వెళ్ళిపోండి. సో ఓవరాల్గా పాపం ప్రతాప్ అనే సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే, చాలా మంచి కథ, బాగానే ఎగ్జిక్యూట్ చేశారు. బట్ ఇంకా బాగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మరో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.